సీఎం రేవంత్ దావోస్ పర్యటన పెట్టుబడులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కంపెనీల రాకతో వేలల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దావోస్కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భారీ పెట్టుబడులు కీలకమైన ఒప్పందాలతో రాష్ట్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అనేక ప్రముఖ కంపెనీల అధినేతలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 20 కంపెనీలు రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దిగ్గజ కంపెనీలతో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ కంపెనీల రాకతో వేలల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దావోస్కు తీసుకువెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పెట్టుబడులు విదేశాల నుంచి రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆరోపించారు. మీరు ఇతర దేశాలకెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం. కాబట్టి ముందుగా నేను ముఖ్యమంత్రి కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే రియల్టర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ ఎందుకు మీ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయారు? మీరెందుకు వాళ్ళని వేధిస్తా ఉన్నారు? ఒకరొకరిని గత సంవత్సరం పాటుగా వేధించని పారిశ్రామికవేత్త లేడు, ఇబ్బందులు పడనటువంటి పారిశ్రామికవేత్త లేడు, అసంతృప్తి వ్యక్తం చేయనటువంటి వ్యాపారవేత్త లేడు. కాబట్టి ఇల్లు చక్కదిద్దుకోకుండా మరి ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దావోస్ విషయంలో మనం చేస్తా ఉన్నాం. పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని తెలిపారు. పదేళ్లలో వారు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మేము 2 ఏళ్లలో తెచ్చిన పెట్టుబడి ఎంతో, ఎంత వ్యత్యాసంలో చూపించగలిగినాం. పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకేమైనా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడం సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుందాం. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో రేవంత్ నేతృత్వంలోని రైజింగ్ బృందం విస్తృతంగా చర్చలు జరిపింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా అనుకూలమైన వాతావరణం ఉంది, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన పాలసీలు తీసుకొచ్చింది, కొత్తగా తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీపై, ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ ఎక్సెంప్షన్, ఐటీలో పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ సర్కార్ అందించే ప్రోత్సాహకాల గురించి సమగ్రంగా ఆయా దిగ్గజ కంపెనీలకు తెలియజేసింది తెలంగాణ రైజింగ్ బృందం.